వీక్లీ టెక్ ఎపిసోడ్ 2 కి మీ అందరికీ వెల్కమ్. ఎపిసోడ్ 1 కి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. అందులో ఫస్ట్ సజెషన్ వచ్చేప్పటికి రోజు టెక్ న్యూస్ చేయమంటున్నారు. రోజు టెక్ న్యూస్ అయితే నాకు చేయడం కొంచెం కష్టం, మీకు తెలిసిందే నేను సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తున్నాను అండ్ ఇది కూడా చూసుకోవాలి, రోజు చేయాలంటే కష్టం అండ్ రివ్యూ వీడియోస్ వీటి మీద కూడా వర్క్ చేయాలి. రోజు అయితే ప్రస్తుతానికి కష్టం, కానీ దీనికోసం నేను ఒక సొల్యూషన్ అయితే ఆలోచించాను. కింద డిస్క్రిప్షన్ లో మన ట్విట్టర్ అకౌంట్ ఇస్తాను, ఎక్స్ అకౌంట్. ప్రస్తుతానికి దాంట్లో మీకు డైలీ టెక్ న్యూస్ అప్డేట్స్ ఇస్తాను అండ్ ఆ ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఫాలోవర్స్ ఉండడం చాలా ముఖ్యం మనకు. రేపు మీకైనా నాకైనా ఏదైనా జరిగినా మనం ట్విట్టర్ లో పోరాడొచ్చు. సో బ్రాండ్స్ దగ్గర నుంచి ఏమన్నా తప్పు జరిగితే. సో ట్విట్టర్ అకౌంట్ అందరూ ఫాలో అవ్వండి. ఇక్కడ సపోర్ట్ చేసినట్టే అక్కడ కూడా సపోర్ట్ చేయండి. మీకు రోజు మంచి మంచి టెక్ న్యూస్ అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో సజెషన్, ఓటీటీ అప్డేట్స్ కూడా ఇవ్వమన్నారు. ఈ వీడియోలో ఓటీటీ అప్డేట్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇంకా వీడియో మొదలు పెడతాం. చాలా మంచి మంచి న్యూస్ ఉన్నాయి, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు కొత్తగా చూసేవాళ్ళు. ఇంకా ఫస్ట్ న్యూస్, మీరు ఎప్పుడిప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆరిజిన్ ఓఎస్ ఒక్కొక్క మొబైల్ కి రిలీజ్ అవుతా ఉన్నాయి. ప్రస్తుతానికి X200 సిరీస్ కి అయితే రిలీజ్ అయ్యి అండ్ IQ13 కూడా వచ్చింది. నా దగ్గర X200F ఉంది, దీనికి కూడా ఆరిజిన్ ఓఎస్ వచ్చింది. ప్రస్తుతానికి ఆరిజిన్ ఓఎస్ వాడుతున్నాను. దీని గురించి క్లియర్ గా వీడియో చేస్తాను. ఆరిజిన్ ఓఎస్ కి ఓల్డ్ ఫంటచ్ ఓఎస్ కి డిఫరెన్స్ లేని అని నెక్స్ట్ వీడియో వస్తుంది, అది మాత్రం మిస్ అవ్వద్దు. ప్రస్తుతానికి ఏ డివైస్ కి వచ్చిందో ఇక్కడ ఫస్ట్ లైన్ లో కనపడుతున్నాయి కదా, X Fold 5 కి అలానే X200 సిరీస్ కి, Vivo V60 కూడా వచ్చింది, IQ13 కూడా వచ్చింది. ఇది ఫస్ట్ పేస్ ఆఫ్ రిలీజ్. ఒకసారి మీకు వచ్చిందో లేదో చూడండి. ఒకవేళ ఇంకా రాకపోతే దీనికోసం ఒక చిన్న ట్రిక్ ఉంది తెప్పించుకోవడానికి, అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆరిజిన్ ఓఎస్ గురించి ఒక ఫుల్ వీడియో చేస్తారు, ఏం చేంజెస్ వచ్చాయని. దాంట్లో స్టార్టింగ్ లోనే చెప్తాను. నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వద్దు. నెక్స్ట్ న్యూస్, లావా అగ్ని 4 లాంచ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 20 రోజు రిలీజ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. లావా అగ్ని 3 లో ఏంటంటే ఎక్స్ట్రా డిస్ప్లే కూడా ఉంటుంది. ఈసారి డిస్ప్లే రావట్లేదు, ఓన్లీ 2 కెమెరాస్ తో వస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ మొత్తం మెటల్ ఫ్రేమ్ యూస్ చేస్తున్నారు, అల్యూమినియం ఫ్రేమ్. ఎక్కడ ప్లాస్టిక్ అయితే యూస్ చేయట్లేదు ఈసారి. ఇంకా మొబైల్ రిలీజ్ అయిన తర్వాత రివ్యూ కూడా వస్తుంది. మాక్సిమం నేను ట్రై చేస్తాను రివ్యూ చేయడానికి, వెయిట్ చేయండి. నెక్స్ట్ జియో నుంచి ఇప్పుడు గూగుల్ జెమినై వచ్చేటప్పటికి అందరికీ ఇస్తున్నారు. మొన్నటి వరకు ఓన్లీ 18 నుంచి 25 ఏజ్ ఉన్న వాళ్ళ వరకే గూగుల్ జెమినై ప్రోని ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు అవైల్ చేసుకోవచ్చు ఆఫర్. జస్ట్ మీరు జియో యూజర్ అంటే మై జియో యాప్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు మెయిన్ బ్యానర్ కనపడుతుంటది, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు గూగుల్ క్రోమ్ లోకి ఎక్కడొకటి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు యాక్టివేట్ అని వస్తుంది, యాక్టివేట్ చేసుకోండి. మీకు ఇంకా 18 మంత్స్ పాటు గూగుల్ జెమినై ప్రో వచ్చినట్టే. జియో యూజర్స్ అందరూ చెక్ చేయండి, అందరికి వచ్చింది, ఇప్పుడు పండగ చేసుకోండి. నెక్స్ట్ అక్టోబర్ మంత్ లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ ప్లేస్ లో వచ్చేప్పటికి బజాజ్ ఉంది, వీళ్ళు 31,000 యూనిట్స్ దాకా సెల్ చేశారు. సెకండ్ ప్లేస్ లో TVS ఉంది, 29,000 యూనిట్స్ దాకా సెల్ చేశారు. థర్డ్ ప్లేస్ లో ఎతరు, ఫోర్త్ ప్లేస్ లో వచ్చేటప్పటికి ఓలా ఉంది. మామూలుగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటే అందరికి ఓలా, ఎతరు ఇవి గుర్తొస్తాయి, కానీ బజాజ్, TVS వీళ్ళకనే ఎక్కువ అమ్ముతున్నారు. ఇది అక్టోబర్ డేటా. నెక్స్ట్ న్యూస్ కూడా ఓలా నుంచే. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని గోవాలో బ్యాన్ చేశారు. ప్రస్తుతానికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏవి వీళ్ళు గోవాలో అయితే సెల్ చేయలేరు. దీనికి రీజన్ ఏంటంటే అక్కడ సర్వీస్ సరిగ్గా లేరు. ఓలా ఇది ఎక్కడా లేదు, కానీ గోవా వాళ్ళు మాత్రం మంచి పని చేశారు. వీళ్ళు సరిగ్గా సర్వీస్ ఇవ్వట్లేదు అని చెప్పి ప్రస్తుతానికి టెంపరీ బ్యాన్ అయితే వేశారు వీళ్ళ మీద. మళ్ళీ వీళ్ళు సర్వీస్ సెంటర్స్ ఎక్కువ తీసుకొచ్చి మంచి ఫీడ్బ్యాక్ తీసుకొస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ అన్బ్యాన్ చేస్తారు. ఇలానే మిగతా స్టేట్స్ వాళ్ళు తీసుకొస్తే కూడా బాగుంది. ఇది ఓలా అనే కాదు, ఏ బ్రాండ్ కైనా సరిగ్గా సర్వీస్ లేదు అంటే వాళ్ళని బ్యాన్ చేయాలి ఆ స్టేట్ లో. అప్పుడే కంపెనీస్ అన్ని కరెక్ట్ దారిలోకి వస్తాయి. గోవా గవర్నమెంట్ మాత్రం చాలా మంచి పని చేసింది ఇక్కడ. నెక్స్ట్ ఎన్విడియా వాళ్ళు ఇప్పుడు $1 బిలియన్ నోకియాలో ఇన్వెస్ట్ చేశారు. నోకియాలో ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? ఇప్పుడు మొబైల్స్ ఏం మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ప్రస్తుతానికి నోకియా వాళ్ళు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు, కానీ వీళ్ళు టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. 5G నెట్వర్క్స్ మీద వర్క్ చేస్తారు, ఫైబర్ నెట్స్ మీద, అలానే డేటా సెంటర్స్ ఉన్నాయి, వీటన్నిటి మీద చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అంతేకాకుండా 6G నెట్వర్క్ మీద కూడా వర్క్ చేస్తున్నారు నోకియా వాళ్ళు. దీనివల్ల ఎన్విడియా వాళ్ళు ఇప్పుడు $1 బిలియన్ నోకియాలో ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ 2.9% స్టేక్ అయితే ఎన్విడియా వాళ్ళకి వెళ్తుంది. నెక్స్ట్ న్యూస్ కూడా ఎన్విడియా నుంచే. ఎన్విడియా ఇప్పుడు $5 ట్రిలియన్ మార్క్ రీచ్ అయింది వాల్యుయేషన్ లో. ఫస్ట్ కంపెనీ $5 ట్రిలియన్ మార్క్ రీచ్ అవడం. సెకండ్ ప్లేస్ లో మైక్రోసాఫ్ట్ ఉంది, $3.7 ట్రిలియన్ దాకా. దాని తర్వాత యాపిల్ ఉంది, $3.3 ట్రిలియన్. ఎన్విడియా మాత్రమే ఫస్ట్ కంపెనీ $5 ట్రిలియన్ మార్క్ రీచ్ అవడం. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు చిప్స్, GPUs మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి AI మోడల్స్ ట్రైన్ చేయడానికి ఈ GPUs యూస్ చేస్తున్నారు. అండ్ డేటా సెంటర్స్ లో ప్రతి దగ్గర వీళ్ళవే యూస్ చేస్తారు. సో AI యూస్ చేసేంత వరకు పెరగడమే కానీ తగ్గడం అయితే ఉండదు. అందువల్ల $5 ట్రిలియన్ అయితే రీచ్ అయింది. $5 ట్రిలియన్ అంటే అసలు మామూలు విషయం కాదు. మన ఇండియా జీడిపి కన్నా ఎక్కువ, జపాన్ జీడిపి కన్నా ఎక్కువ. ఒక కంపెనీ ఇండియన్ జీడిపి అండ్ జపాన్ జీడిపి కన్నా ఎక్కువ. సో అర్థం చేసుకోండి, ఆ రేంజ్ లో నెక్స్ట్ ఎవల్యూషన్ అయితే ఉంది ఏది. నెక్స్ట్ RCB ఫ్రాంచైజ్ ని ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. $2 బిలియన్ వాల్యుయేషన్ లో. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మీరు కూడా వచ్చి కొనుక్కోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి యునైటెడ్ స్పిరిట్స్ దగ్గర ఉంది. వీళ్ళు $2 బిలియన్ కి అయితే సేల్ చేద్దాం అని చూస్తున్నారు RCB ఫ్రాంచైజ్. మెన్స్ ఒకటే కాదు, ఉమెన్స్ కూడా. సో ఈ టోటల్ ఫ్రాంచైజ్ అయితే $2 బిలియన్ కి అమ్మకానికి పెట్టారు. దీన్ని కొనుక్కోవడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జెరోదా వాళ్ళు, JSW గ్రూప్ వాళ్ళు, అదానీ గ్రూప్ వాళ్ళు, ఇలా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ March 31 లోపల వీళ్ళు ఎవరికి అమ్మారో, ఎవరు కొనుక్కున్నారో ఫైనల్ రిజల్ట్ అయితే వస్తుంది. అసలు వీళ్ళు ఎందుకు అమ్ముతున్నారో అర్థం కావట్లేదు. కప్పు గెలిచిన తర్వాత అమ్మేస్తారు. ఇన్ని
సంవత్సరాలు వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు కప్పు గెలవడం. ఇప్పుడు కప్పు గెలిచిన తర్వాత అమ్మేస్తారు. ఇంకా నెక్స్ట్ యాపిల్ దగ్గర నుంచి యాపిల్ వాళ్ళు $1 బిలియన్ డీల్ అయితే కుదుర్చుకున్నారు గూగుల్ వాళ్ళతో. ఈ $1 బిలియన్ డీల్ ఎందుకంటే ఈ గూగుల్ జెమినీ వచ్చేటప్పటికి సిరితో ఇంటిగ్రేట్ చేసి వర్క్ చేపిద్దామని చూస్తున్నారు. జస్ట్ 1 ఇయర్ మాత్రమే ఈ డీల్. 1 ఇయర్ కి $1 బిలియన్ డీల్. ఇంత హ్యూజ్ డీల్ కి రీజన్ ఏంటంటే ఈ యాపిల్ వాళ్ళ ఏ అయితే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో ప్రస్తుతానికి 1 ఇయర్ గూగుల్ వాళ్ళతో డీల్ చేసుకుని వాళ్ళ మోడల్స్ ని యూస్ చేసుకుని వీళ్ళ సిరిని అయితే ట్రైన్ చేస్తారంట. అంటే ఈ డీల్ లోనే ప్రైవసీ గురించి కూడా ఒక డీల్ చేసుకున్నారు. అదేంటంటే యాపిల్ వాళ్ళు ఎలాంటి డేటాని గూగుల్ తో షేర్ అయితే చేయరు. మామూలుగా వీళ్ళు గూగుల్ జెమినీ మోడల్స్ ని యూస్ చేసి ట్రైన్ చేస్తారు కాబట్టి ఈ డేటా అంతా గూగుల్ స్టోరేజ్ లోనే స్టోర్ అవ్వాలి. కానీ వీళ్ళు ఇక్కడ డీల్ చేసుకుందంటే ఎలాంటి డేటాని మేము గూగుల్ స్టోరేజ్ లో స్టోర్ చేయం, ఈ యాపిల్ వాళ్ళ ప్రైవేట్ క్లౌడ్ సిస్టమ్స్ లోనే స్టోర్ చేసుకుంటారంట ఆ డేటా. సో ఈ డీల్ లో ఇది కూడా ఇంక్లూడ్ అయింది. జస్ట్ వాళ్ళు మోడల్స్ అయితే యూస్ చేసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి డేటా అయితే ఇవ్వరు వీళ్ళ దగ్గర నుంచి. సో ఇది చాలా మంచి డీల్. ఇంకా చూడాలి వీళ్ళు గూగుల్ జెమినీని యూస్ చేసుకుని ఎంతవరకు వీళ్ళ ట్రైన్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్ GTA 6 అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. మామూలుగా ఇది 2026 మే 26 కంతా రిలీజ్ అవ్వాలి. దీని వీళ్ళు నవంబర్ 19th కి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలంట. ఫైనల్ టచెస్ అయితే ఉన్నాయి, వాటిని ఇంప్రూవ్ చేయాలి అని చెప్తున్నారు. సో ఆ ఫైనల్ టచెస్ అన్ని చేసి రిలీజ్ చేస్తాం అంటున్నారు. అసలు వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో ఏంటో ఆ గేమ్ లో. GTA 5 రిలీజ్ అయింది 2013 లో రిలీజ్ అయింది. ఇంకా 2026 లో GTA 6 రిలీజ్ చేస్తారంట. అంటే 13 years పట్టింది వీళ్ళకి ఈ గేమ్ డిజైన్ చేయడానికి. చూడాలి అసలు ఆ గేమ్ ఎలా ఉంటుందో. మోస్ట్ యాంటిసిపేటెడ్ గేమ్ ఇది. రిలీజ్ అయిన తర్వాత ఇంకా గేమర్స్ అందరూ దీని మీద పడిపోతారు. మీరు ఎవరైనా గేమింగ్ చేయాలనుకుంటే GTA 6 రావడం ఇన్స్టాల్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేయండి, GTA 6 ఆడండి, మంచిగా వ్యూవర్షిప్ కూడా వస్తుంది. ఈ ప్లాన్ అయితే ఫాలో అవ్వండి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం. ఫైనల్ గా ఇంకో 1 year వెయిట్ చేయాలి మనం, చూద్దాం ఏమాత్రం ఉంటుందో గేమ్. ఇంకా మీరు అడిగినట్టు OTT రిలీజులకు వస్తే ఫస్ట్ అప్డేట్ SSMB 29 దగ్గర నుంచి నవంబర్ 15th అయితే గ్రాండ్ ఈవెంట్ చేస్తున్నారు వీళ్ళు రామోజీ ఫిలిం సిటీలో. దీంట్లో టైటిల్ అలానే చిన్న టీజర్ అయితే రిలీజ్ చేస్తారంట. ప్రస్తుతానికి లీక్స్ ఇవన్నీ. అండ్ జియో హాట్ స్టార్ లో కూడా 6 PM కి లైవ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం ఒక OTT ప్లాట్ఫామ్ లో లైవ్ రావడం, ఒక లాంచ్ ఈవెంట్ గురించి, మూవీ లాంచ్ ఈవెంట్ గురించి. మామూలుగా యూట్యూబ్ లో వాటిలో లైవ్ వస్తుంది కానీ OTT ప్లాట్ఫామ్ లో లైవ్ తీసుకొస్తారు. రాజమౌళి మామూలుడు కాదు. ఇంకా OTT మూవీ రిలీజుల విషయానికి వస్తే మిత్రమండలి మూవీ వచ్చేటప్పటికి అమెజాన్ లో ఉంది, చూడొచ్చు. ఇంకోటి బ్యాడ్ గర్ల్ అని కొత్త మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి మంచి రేటింగ్స్ అయితే ఉన్నాయి. ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ, సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకా థియేటర్ రిలీజెస్ మొత్తం 3 మూవీస్ ఉన్నాయి. జటాధర, ప్రీ వెడ్డింగ్ షో, గర్ల్ ఫ్రెండ్ అంట. ప్రీ వెడ్డింగ్ షో అయితే బాగుందని చెప్తున్నారు. మీలో ఎవరైనా ఈ మూవీస్ చూస్తుంటే ఏ మూవీ బాగుందో మీరు కామెంట్ చేయండి, నాకు కూడా సజెస్ట్ చేయండి. రేపు మూవీకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. అంతే టోటల్ గా ఈ వీక్ టెక్ న్యూస్. IQ Neo 10R గురించి లాంగ్ టర్మ్ రివ్యూ 6 months యూజ్ చేసిన తర్వాత వీడియో పెట్టాను, అదొకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియో ఆరిజిన్ OS గురించి వస్తుంది, ఆ వీడియో కూడా చెక్ చేయండి. నాకు ఇప్పుడే వచ్చింది అప్డేట్, ఇన్స్టాల్ చేశాను. ఇంక కూర్చొని చెక్ చేయాలి అసలు ఏం చేంజెస్ వచ్చాయి అన్ని చెక్ చేసి రేపనే ఎల్లుండైనా మీకు వీడియో తీసుకొస్తాను, క్లియర్ గా తీసుకొస్తాను. క్వాలిటీ కంటెంట్ ఉంటుంది మన ఛానల్, మీకు తెలిసిందే. ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మిగతా వీడియోస్ కూడా చెక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.